అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు సహజంగా ఎందుకు తగ్గిపోతాం విశ్వాసంలో అనగానే, వాక్యం మనలో ఎప్పుడైతే తక్కువలో ఉంటుందో, జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు, లేదా తెలుసుకున్న జ్ఞానాన్ని క్రియల్లో చూపించలేనప్పుడు ఆటోమేటిక్గా మనలో అల్పవిశ్వాసం ఏర్పడుతుందండి. అల్పవిశ్వాసం ఏర్పడినప్పుడు మనలో వచ్చేవి చాలా ఉంటాయి. అందులో మొట్టమొదటగా సందేహం వచ్చేస్తుంది, ఆ తర్వాత భయం వస్తుంది, ఆ తర్వాత దేవునికి ఎదురు తిరిగే తత్వం వస్తుంది. అలాంటి వారిలోనే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నన్ను ఎందుకయ్యా ఇలా చేసావు, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నావు, నేను రెగ్యులర్గానే మరి బైబిల్ చదువుకుంటున్నాను కదా, రెగ్యులర్గానే మందిరానికి వస్తున్నాను కదా. అందుకే రీసెంట్గానే మాట్లాడాం డైలీ డివోషన్స్లోనే, ఏమని, మనం ఆచరించడం కాదు చేయాల్సింది, అనుసరించగలగాలి. కరెక్టే, రెగ్యులర్గా నువ్వు మందిరానికి వెళ్తున్నావు, కానీ వాక్యాన్ని వింటున్నావా, విన్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుంటున్నావా, గ్రహించినటువంటి విషయాలను నీ యొక్క ప్రవర్తనలో చూపించగలుగుతున్నావా? ప్రియులారా, మన జీవితంలో ఏదైనా ఒక సందర్భం లేదంటే ఒక కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే దేవుణ్ణి నిందించుకోవటం కంటే ముందు మనల్ని మనం నిలదీసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఆయన చిత్తానికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాను, ఎక్కడ నేను ఆయన ఆలోచనకి అనుకూలంగా వెళ్ళకుండా వెళ్ళిపోతున్నాను, ఏ విషయాల్లో ఆయన యొక్క హృదయాన్ని నేను గాయపరిచే వ్యక్తిగా ఉన్నానని మొదటగా మన గురించి మనం నిలదీసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం శోధించుకోవాలి. అందుకే ఒక మాట మనకు కనబడుతుందండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదని మిమ్మల్ని మీరే శోధించుకొని ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి. చూసారా, ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. ఆయన జీవితంలో కూడా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. పెద్ద ప్రాబ్లం వచ్చిన వెంటనే ఆయన ఆ సమస్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఆయన చెబుతున్నటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం మనం చూస్తే 6వ అధ్యాయం మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూసినట్లయితే 20, 21, 22 వచనాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం చూస్తే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, మనకు తెలిసినటువంటి సందర్భం అండి, దానియేలు గారిని సింహాల గుహలో పడవేసినప్పుడు అండి, అప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఎవరు రాజు మాట్లాడుతున్నారు, ఏమని, ఇంతకీ, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నిన్ను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని చెబుతున్నటువంటి మాట మనం చూస్తే 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అని చక్కగా దేవుడు కాపాడినటువంటి విధానం గురించి చెప్తున్నారండి. అంటేనండి, దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనల్ని నిలవబెట్టాలంటే మనం ఆయన దృష్టికి నిర్దోషిగా కనిపించగలగాలి. ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో కానీ, ఆయన మాటలకు మనం ఇచ్చే విలువ విషయంలో కానీ, మన హృదయం ఆయన కొరకు ఎంత ఆలోచన కలిగి ఉందనే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం ప్రభు దృష్టికి నిర్దోషిగా మనం కనబడితే, ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా మన యొక్క జీవితం అనేది చాలా పత్తిలంగా ఆయన కాపాడతాడండి. కనుక ఆయన నిందించాలన్న ఆలోచన కంటే ముందు అసలు ఆ ఆలోచనని చంపేయండి. ఆయన నిందించాలన్న ఆలోచన చంపేయండి. దేనికంటే మన దేవుడు అన్యాయస్తుడు కారు, ఆయన మనకి కీడు తలపెట్టే వ్యక్తి కారు, ఆయన సమస్తము మనకు మేలు కలుగుటకై, అన్ని విషయాల్లో మనకు మేలు కలుగుటకే సమస్తమును మన జీవితంలో సమకూడి జరిగించే వ్యక్తిగా ఉన్నారు. కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నామా లేదా, ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నామా లేదా, నిర్దోషులుగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకుంటూ మన జీవితాలు తండ్రి చిత్త ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి మా జీవితాల్లో ఎంతో ప్రోత్సాహాన్ని నింపుతూ మీ కొరకు బ్రతకాలనే ఆలోచనలు తండ్రి
దినదినము మా తండ్రి వృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ వీడియోస్ని తండ్రి చూసి అనేక మందికి షేర్ చేస్తున్నట్టు మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా ఇంకనూ గొప్పగా బలంగా తండ్రి ముందుకు సాగుతూ కృప చూపించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ముందుకు వెళ్తున్నటువంటి పరిచయం కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి తండ్రి. మీ యొక్క ఆలోచనలు తండ్రి బలపరచండి తండ్రి. ఈ పరిచర్యలో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి. దేవా, మీ చిత్తమైతే మేమందరం మా తండ్రి మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.